ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి నాయకుడు కూడా ఇక మేము ఎప్పుడైనా అధికారంలోకి రావాలని అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా వరకు కూడా మాకు పదవులు కావాలి, మేము పరిపాలించాలి, మాకు మొత్తం చుట్టూ కూడా కాన్వాయిలు కావాలని చెప్పి ఆరాటపడేటువంటి నాయకులు అనేక మంది ఉంటారు. ఇక మరొక పక్కన ఇప్పుడు ప్రత్యేకంగా సూర్యాపేట నియోజకవర్గం విషయానికి వస్తే, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే అక్కడ ప్రజావాణి పార్టీ ప్రత్యక్షమై ప్రజలందరినీ కూడా నిత్యం చైతన్యపరుస్తూ వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా వాళ్ళకి గుర్తు చేస్తూ ఎట్లా మోసపోతా ఉన్నారని ప్రతిసారి కూడా ప్రజలకు మీరు మోసపోతూ ఎందుకు వస్తూ ఉన్నారు, ఇకనైనా మేల్కోండి అని మేల్కొల్పుతా ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే ప్రజావాణి పార్టీ జాతీయ అధ్యక్షులు ఫౌండర్ ఏదైతే ఉన్నారో లింగిడి వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఇప్పుడు సూర్యాపేట రాజకీయాల్లో ఇప్పటికే ఒక పక్కన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గెలిచిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో ఏం చేయబోతా ఉన్నారు, ఎంపీ ఎలక్షన్లో కానీ తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కానీ ఇంకా వ్యూహాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే లోకల్ బాడీస్లో మొత్తానికి ఎట్లాంటి వ్యూహాలు చేయబోతా ఉన్నారు అనేది క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా నమస్తే అండి. నమస్కారం అండి. ఎట్లా చూసుకోవచ్చు ఇప్పుడు ఎన్నికలు మొత్తానికైతే ఎమ్మెల్యే ఎన్నికలు ముగిసిపోయినాయి, మీరు జగదీష్ రెడ్డిని డిపాజిట్ కూడా రాకుండా ఓడిస్తాను కూడా సవాల్ విసిరారు, మళ్ళీ సూర్యాపేట ప్రజలేమో జగదీష్ రెడ్డిని దీవించి అసెంబ్లీకి పంపించారు. ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ అన్ని పరిణామాలు, నెక్స్ట్ మీ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? మొదటగా 7200 న్యూస్ ఛానల్కి, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మీరు గత సంవత్సరం చేసిన కృషి ఈ సంవత్సరం కూడా ఏదైతే మీరు ఈ వార్తా ఛానల్ నిర్వహిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నారో దానికి ప్రజావాణి పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక పాలిటిక్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రజావాణి పార్టీని నేను 2021లో ప్రజల్ని చైతన్యం పరచడానికి మోటో తీసుకొని మేము ప్రజావాణి పార్టీ పెట్టడం అనేది జరిగింది. ప్రజావాణి పార్టీ అవినీతికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగాలని, బాధితుల పక్షాన నిలబడాలని ఒక మహా లక్ష్యంతో చక్కని మేనిఫెస్టో తయారు చేసుకొని మేము ప్రజావాణి పార్టీని కేంద్ర ఎన్నికల సంఘంలో, రాష్ట్ర ఎన్నికల సంఘంలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎన్నికల బరిలోకి దిగాం. ఇప్పటికీ నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా 12 సార్లు మేము ఎన్నికల్లో పాల్గొన్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, బీజేపీ పార్టీ అనుకోండి, బీఎస్పీ పార్టీ అనుకోండి, వీళ్ళ విధానం ఏమిటంటే ప్రజల్ని మభ్యపెట్టి దోచుకొని ఓట్లు వేయించుకొని సంపదను దోచుకునేటువంటి విధానం ఈ పార్టీలకు ఉన్నదండి. అందుకనే ప్రజల్ని మీరు ఓటు సరి అయిన వ్యక్తికి వేయకపోతే, ఎన్నికల్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోకపోతే మీ భవిష్యత్తు ఎట్లా ఇబ్బందులకు గురవుతుంది, మీ పిల్లలకి ఎట్లా ఉద్యోగాలు కోల్పోతారు, మన రాష్ట్ర రాజ్య సంపద ఏ విధంగా కొల్లగొట్టబడుతుందని చెప్పటం కోసం ప్రజావాణి పార్టీ కృషి చేస్తుంది. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలందరికీ, అంటే ముఖ్యంగా యూత్, నిరుద్యోగులు, వారికి ఏంటంటే పాపం రిక్రూట్మెంట్ లేక, ఉద్యోగాలు లేక, పెట్టుబడి చదువుకొని ఒక నిరాశ నిస్పృహలతోనే ఉన్నారు. అదేవిధంగా రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వ్యవసాయదారులు కానివ్వండి, అనేక వృత్తుల వారు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద బాగా అసంతృప్తి వచ్చేసి వాట్ ఈజ్ నెక్స్ట్ అనే లక్ష్యంలో చూస్తే వారికి కాంగ్రెస్ పార్టీ అయితే బాగా చేస్తాను ఒక లక్ష్యంతో వాళ్ళు ఓట్లు వేశారు. మరి ప్రజాస్వామ్య ప్రక్రియ ఇది. ప్రజలు ఓట్లు వేసినప్పుడు ఒక పార్టీ ఓడిపోవటం, ఒక పార్టీ గెలవడం అనేది సహజమైన విషయం. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తక్కువ మెజార్టీతోనే అధికారంలోకి వచ్చింది. మరి వీరు ప్రజల్ని ఏమైనా బాగు చేస్తారా అని ఈ నెల రోజుల పరిపాలన మనం చూసినట్టయితే మళ్ళీ బీఆర్ఎస్ లైన్లోనే ప్రయాణం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఏమిటి? ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 5 రోజుల నుంచి రేపు 6వ తారీఖు వరకు భరోసా అనే ఒక దరఖాస్తులు తీసుకుంటుంది. అందులో 5 స్కీములు మేము ఉచితంగా ఇస్తామని ప్రకటిస్తున్నారు. కానీ దానికి ఎటువంటి విధి విధానాలు లేవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, ఎవరికి వస్తుందో లేదు, ఎప్పుడొస్తే లేవు, బడ్జెట్ లేదు. ఇప్పటికీ అప్పుల రాష్ట్రం అని చెప్తూనే కాంగ్రెస్ పార్టీ వారు మరి కల్లబల్లి మాటలు చెప్తున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి మించిపోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజావాణి పార్టీ భావిస్తుంది. ఇక సూర్యాపేట ఎన్నికల విషయానికి వచ్చినట్టయితే గతంలో జగదీష్ రెడ్డి గారు 2 సార్లు గెలిచారు. మొదటిసారి తెలంగాణ సెంటిమెంట్తో మనం గెలిపించాం. రెండవసారి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబ్బులు వెదజల్లి, మద్యం వెదజల్లి, కుల సంఘాలను సమీకరణ చేసి, కుల నాయకులను సమీకరణ చేసి డబ్బులు వెదజల్లి గెలిచారు.
ఇక మూడోసారి మొన్న జరిగిన విషయంలో నేను ప్రజావాణి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సూర్యాపేట కోదాడ నియోజకవర్గంలో మేము పోటీ చేసిన మాట వాస్తవం. అయితే మా విధానానికి వాళ్ళ విధానానికి చాలా వ్యత్యాసం ఉన్నది. మేము ఓటుకు నోటు ఇవ్వమని చెప్తున్నాం, మద్యం పంచమని చెప్తున్నాం. కేవలం ఎలక్షన్ కమిషన్ ఏ నియమ నిబంధనలు అయితే ప్రవేశపెట్టిందో నియమ నిబంధనల ప్రకారము మేము ప్రచారం చేసుకుంటూ వెళ్తాం తప్ప ఎటువంటి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం పెట్టకూడదనే ఉద్దేశంతో మేము ప్రచారం చేసినాం. కానీ ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయినారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మొన్న ఇక్కడ జరిగిన ప్రధానంగా 4 పార్టీలు బాగా కొట్లాట జరిగినాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, జగదీష్ రెడ్డి గారు మూడోసారి గెలవాలని కోట్ల కొద్ది డబ్బు ఇంటర్నల్గా తనకున్నటువంటి మంది మార్బలముతోని రాత్రిపూట పగటిపూట కోట్ల కొద్ది డబ్బులు పంపించేసేసి ఓట్లు వేయించుకొని తక్కువ మెజార్టీతోని గెలిచినటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి. మరి ఈ వ్యవస్థ మారాలి అని అంటే ఈరోజు ప్రజలు చైతన్యపరచాలంటే ప్రజావాణి పార్టీ లాగా ప్రతి వ్యక్తి ప్రతి పార్టీ కనుక పనిచేసినట్టయితే ప్రజలు ఖచ్చితంగా మారుతారు. కానీ ప్రజలకి ఇప్పుడు చెడు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు, మంచి చెప్పేవాళ్ళు తక్కువయ్యారు. మన 4 పార్టీలు డబ్బులు ఇస్తుంటే ప్రజావాణి పార్టీ ఒక్కటే డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈయన ఎందుకు డబ్బులు ఇవ్వడు, డబ్బులు ఇవ్వడం కామన్ కదా అనేటువంటి ఒక చెడు అలవాట్లలో చెడు సాంప్రదాయాల్లో ఈరోజు ప్రజలు ఉండిపోయారు. అందుకనే జగదీష్ రెడ్డి గారు డబ్బులు కుదవబెట్టేసి డబ్బులు పంచేసి నాయకులను కొనేసి పెద్ద మనుషులను కొనేసి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కమిటీలు వేసుకొని ఇంటర్నల్గా కోట్లు గుప్పించి గెలిచినటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. తర్వాత వారు ఎందుకు కోట్లు పెట్టినారంటే గత 9.5 సంవత్సరాలు అనేక కుంభకోణాలు చేశారు. అభివృద్ధి పేరు మీద అనేక కార్యక్రమాల్లో పర్సెంటేజ్లు తీసుకొని నిధులు దోచుకొని చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినారు. ఒకవేళ వేరే వ్యక్తి కనుక ఇక్కడ గెలిచినట్లయితే నా మీద కేసులు అవుతాయి, నేను తప్పించుకోలేను అనే ఉద్దేశంతో ఏ రకంగానైనా గెలవాలని డబ్బులు బాగా అతను కుప్పించడం జరిగింది. ఎన్నికల నిబంధనలను తుంగలు తొక్కడం జరిగింది. నాయకులందరినీ కొనేయటం జరిగింది. మొత్తానికైతే ప్రజాస్వామ్యంలో గెలిచారని ఒక పేరు వచ్చింది. కానీ రాష్ట్రంలో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ జగదీష్ రెడ్డి గారు గెలిచినా కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది ఇవాళ. ఇప్పుడు మీరు ఏదైతే జగదీష్ రెడ్డి ఏం చేయట్లేదని మీరు అంటా ఉన్నారు, చేయలేకపోతా ఉన్నాడు అంటా ఉన్నారు. మరి ఒక ప్రజావాణి పార్టీగా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ వస్తూ ఉంటే మీరు ఒక పక్కన ఏదైతే గతంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లలకు పాఠాలు చెప్పినటువంటి మరి మీరు కూడా ఇప్పుడు రాజకీయ పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఇప్పుడు వీళ్ళందరూ అని భావిస్తూ ఉన్నారా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరే అంటా ఉన్నారు, మద్యంతో అయితేనే నడుస్తూ ఉంది, చెప్తేనే నడుస్తూ ఉంది, పైసలు ఇస్తేనే ఇళ్లలో జనాలే ఎదురు చూస్తూ ఉన్నారు పైసలు వాళ్ళు ఇస్తారని. మీరే అసలు ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలని కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు. అసలు మీకు రాజకీయాలు తెలియదని భావిస్తూ ఉన్నారని మీరు అంటా ఉన్నారు కదా జనాలు. ఎట్లా చూస్తూ ఉన్నారు? మరి మీకు ఏదైతే పిల్లలకు పాఠాలు చెప్పినటువంటి లింగిడి వెంకటేశ్వర్ల గారికి రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీరు అనుకుంటా ఉన్నారా? లేదండి, ప్రజలు అట్లా అనుకోవడంలే. ప్రజలకు ఏం జరిగిందంటే 4 పార్టీలు ఇస్తుంటే లింగిడి వెంకటేశ్వర్లు ఎందుకు ఇస్తలేరని చర్చ చేస్తున్నారు తప్ప లింగిడి వెంకటేశ్వర్లు ఇవ్వకపోవడమే మంచిదనే అభిప్రాయం ప్రజలు వెలిబుస్తున్నారు. కానీ గత్యంతరం లేక వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు. ప్రజల్ని మార్చడం అనేది చాలా టైం పడుతుంది. మేము దాంట్లో విజయం పొందుతాం. ఇప్పటికే మాకు చాలామంది అభిమానులు ఉన్నారు. సరే, ఓటు బ్యాంకు పెరగకపోయినా మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తున్నాం. మేము చెప్పేదే వాస్తవం, కరెక్టు, ఇదే అభివృద్ధి సూచిక తప్ప పెట్టుబడి పెట్టి డబ్బులు పెట్టేసి గెలవాలనేది శుద్ధ తప్పు, అది చట్ట విరుద్ధం కూడా. అందుకనే మేము ఏం చేసినామంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీఎస్పీ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ అభ్యర్థులు ఏదైతే చట్ట ఉల్లంఘన చేసో దాని మీద మేము ఎలక్షన్ కమిషన్లో కేసు వేశాం. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ అభ్యర్థులు ప్రచారం చేశారు, డబ్బులు పంచిపెట్టి పెట్టారు, ఎటువంటి నిబంధన పాటించలేదు, ఎన్నిక రద్దు అని మేము వేసినాం. ఎందుకొరకు వేసినామండి? ప్రజలను చైతన్యపరచడానికి వేసాం. వీళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో చెప్పడానికి వేసినాం. ఎప్పుడైనా నిజమే గెలుస్తుంది తప్ప అబద్ధం గెలవదు. వీళ్ళు గెలిచేది ప్రజల అభిమానంతో గెలిచింది కాదు, అది ఒక భయపెట్టో లేకపోతే మభ్యపెట్టో పైసలు పంచో గెలిచినటువంటి గెలుపు తప్ప వాస్తవంగా ప్రజల గుండెల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం ఇదైతే కాదని నా యొక్క అభిప్రాయం అండి. మరి ప్రజావాణి పార్టీకి ఎటువంటి నిరాశ నిస్పృహలు నాకు కానీ మాకు కానీ లేవు. ఎందుకంటే మేము చదువుకున్నటువంటి విధానం అది, మేము జీవించిన విధానం అది. మేము 10 కాలాల పాటు ఈ సమాజం బాగా ఉండాలని కోరుకుంటున్నాం తప్ప వ్యవస్థను చిన్నాభిన్నం చేసి నిబంధనలను తుంగలో తొక్కేసేసి కోటీశ్వర్లాగా పేదోళ్ళలాగా అలాగే మద్యం పంచేసేసి గెలిచి ప్రజల్ని నష్టపరచాలనే ఉద్దేశం మాకు లేదు. అందుకోసమే ప్రయత్నం జరుగుతుంది. మరి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ప్రజావాణి పార్టీ ఇదే ధోరణి అవలంబిస్తుంది. మంచి అభ్యర్థులకు మేము టికెట్లు ఇస్తాం,
లేని పక్షం నేను కూడా పోటీ చేస్తాను. మా వాదన, మా ప్రచారము అంతా కూడా మంచి గురించే మాట్లాడతాం. బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మాట్లాడతాం. మన భవిష్యత్తు మన చేతిలో ఉంది, మన భవిష్యత్తు మనమే నిర్మించుకోవాలని ఒక లక్ష్యంతో మేము ముందుకెళ్తాం తప్ప ఈ నీచ రాజకీయాలు, డబ్బులు పంచే రాజకీయాలు, ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఎస్పీ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ మతాలను అడ్డు పెట్టుకోవటం, కులాలను అడ్డు పెట్టుకోవటం, కోట్ల డబ్బును అడ్డు పెట్టుకోవటం, వ్యవస్థను నిర్వీర్యం చేయటం, నాశనం చేయడం అనేది ప్రజావాణి పార్టీ ఉద్దేశం కాదు. అసలు లింగిడి గారు అంటేనే సంచలనాలకు నిలయం. లింగిడి అంటేనే ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒకటి అక్కడ అలజడి సృష్టిస్తూ ఉంటాడు, వణుకు పుట్టిస్తూ ఉంటాడు. ఎందుకంటే దాదాపుగా చాలా డిపార్ట్మెంట్లలో కూడా, అంటే ఇప్పుడు మీరు పొలిటీషియన్గా ఉన్నారు కాబట్టి ఇది ఒక నిమిషం పక్కన పెడితే, మీరు గతంలో ఏదైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు కూడా ఒక పోలీస్ ఆఫీసర్లకు కనుక ఎవరైతే ట్రాన్స్ఫర్లు గిట్లా ఎట్లయితాయో ఆ రేంజ్లో మీ పైన నక్సలైట్లు ఉండే ఏరియాకి కానీ అట్లా ట్రాన్స్ఫర్లు అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ ఈ మూల నుంచి ఆ మూలకు పోయి ఆ మూల నుంచి ఈ మూలకు తీసుకొచ్చినటువంటి ట్రాన్స్ఫర్లు కూడా ఒక లింగిడి పైనే ఉన్నాయంటారు. అసలు ఎందుకు మరి మీరు ఎందుకు అంత సంచలనాలు సృష్టిస్తూ ఉంటారు? ఎందుకు అసలు? అంటే మీకేమన్నా పంచాయతీ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్? మీ కింది సిబ్బందితో కానీ పై సిబ్బందితో కానీ? కాదండి, పంచాయతీ పెట్టుకోవడం కాదు. మేము విధుల పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తులం. ప్రతిదీ కూడా చట్టబద్ధంగా పనిచేయాలనే ఒక లక్ష్యంతో మేము వెళ్తాం. కానీ ఈ సొసైటీలో కొంతమంది నాయకులు, సంఘాల వారు, బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు డిఎస్పీ నళిని ఉన్నది, ఆ మేడం గారు ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం ఇస్తున్నా చేయట్లేదని అంటుంది. బ్యూరోక్రసీ నాకు నచ్చట్లేదు అంటుంది. 100% కరెక్ట్. బ్యూరోక్రసీ అనేది పరిపాలనలో ఇప్పుడు తిష్ట వేసి ఉన్నది. అందుకని నేను ఉద్యోగం చేసినప్పుడు కూడా నన్ను 14 జిల్లాలు తిప్పారు. ఏంటి, కొంతమంది రాజకీయ నాయకులు కంప్లైంట్ ఇచ్చి తిప్పించారు, కొంతమంది సంఘ నాయకులు కంప్లైంట్ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా వాళ్ళు చెప్పింది వినకపోతే, ఇళ్ళలకు బియ్యం పంపించంటే పంపించకపోతే, పప్పులు పంపించంటే పంపించకపోతే, చందాలు ఇవ్వమంటే ఇవ్వకపోతే, సీట్లు ఇవ్వమంటే ఇవ్వకపోతే అనేక నా మీద కుట్రలు పండేసి 14 జిల్లాలు తిప్పారు. అయినా ఐ నెవర్ కాంప్రమైజ్ ఎనీవేర్. ఏ ఊరికి ఇచ్చినా వీళ్ళ సస్పెండ్ చేసినా, అనుభవించినా, మళ్ళీ గెలిచిన కేసుల్లో తప్ప నేను ఎక్కడ కూడా రాజీ పడలేదు. నేను మాట్లాడేదే కరెక్టు, నేను చేసేదే కరెక్ట్. ఇవాళ మీరు ఎక్కడైనా అడగండి, నేను పనిచేసిన జిల్లాలో కానివ్వండి, పాఠశాలలో కానివ్వండి, నాతోని సహచర్యం పొందే వాళ్ళ వ్యక్తుల అభిప్రాయాలు తీసుకోండి. నేను వాస్తవాన్ని మాట్లాడతాను, కష్టపడతాను. ఇప్పటికి కూడా 68 సంవత్సరాల వయసులో మార్నింగ్ 10 గంటలకు దర్బార్లో కూర్చుంటే రాత్రి 9 గంటల వరకు మేము పనిచేస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నాం? చదువుకున్నందుకు, విజ్ఞానం ఉన్నందుకు, భగవంతుడు మానవ జన్మ ఇచ్చేటందుకు, ఈ దేశంలో పుట్టినందుకు. ఈ దేశాన్ని మనం రక్షించాలి, ప్రజలను రక్షించుకోవాలి, పేదవాడిని రక్షించుకోవాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అందుకని ఉద్యోగంలో కూడా నేను పేదరిక కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి, నేను అన్యాయానికి గురైన కాబట్టి, నన్ను పైకి పోకుండా అనేక శక్తులు అడ్డుకున్నాయి కాబట్టి, ఆ లక్ష్యంతో, కోపంతో నేను ముక్కుసూటిగా పరిపాలన చేస్తే, ముక్కుసూటిగా విధులు నిర్వర్తిస్తే చర్యలు తీసుకున్నారు. తీసుకున్నంత మాత్రం నాకు వచ్చే నష్టమేం లేదు. ట్రాన్స్ఫర్ అనేది ఇటు ఒక ప్రక్రియ. ఉపాధ్యాయుల్లో నేను పనిచేసిన పోస్ట్లో ట్రాన్స్ఫర్ అనేది కామన్. ఒక ఎంప్లాయీకి ఇవాళ ఎంతమందో ఖేమ్కా అనే ఆ వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఇప్పటికీ ఆయన 100 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు భారతదేశంలో. అనేక చరిత్ర ఉన్న ఆఫీసర్లు ప్రభుత్వం చెప్పింది వినకపోతే, సంఘాలు చెప్పింది వినకపోతే, నాయకులు చెప్పింది వినకపోతే, లంచాలు ఇవ్వకపోతే, ప్రజలకు మన అడ్మినిస్ట్రేషన్కు వ్యతిరేకంగా చేసి అనేక మంది కూడా రాజీ పడలేకుండా తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో నేను ఒక చిన్న వ్యక్తిని. అందుకనే నేను మాట్లాడేది 100% కరెక్టు. నన్ను ఎవరైనా సరే దగ్గరగా చూసిన వాళ్ళు లింగిడి గారు చెడ్డవారని చెప్పమని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. దూరం నుంచి ఉన్న వాళ్ళందరూ ఈయన ఇట్లనట అట్లనట అని అనుకుంటారు. అవన్నీ ఐ డోంట్ కేర్. అవన్నీ మాకు సంబంధం లేని విషయాలు. మొదటి నుంచి కూడా మేము నీతిబద్ధతతోని, నిబద్ధతతోని, క్రమశిక్షణతోని ధైర్యంగా మేము ముందుకెళ్తున్నాం. బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏ వ్యక్తి అన్యాయం చేసినా ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యే తప్పు చేసినా ప్రశ్నిస్తున్నాం, పోలీస్ ఆఫీసర్ తప్పు చేసినా ప్రశ్నిస్తున్నాం, కలెక్టర్ గారు తప్పు చేసినా ప్రశ్నిస్తున్నాం, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తున్నాం. అది మా హక్కు, మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అందుకోసమే ఈ పోరాటంలో ఇవన్నీ సహజము. వీటిని మేము భరించాము, భరిస్తూనే ఉన్నాం, ఇంకా భరిస్తాం. రాజీ అనేది మాత్రం మా జీవితంలో లేదండి. ఇప్పుడు ఏదైతే మీరు రాజీ పడలేదని మీరు అంటా ఉన్నారు, మాకున్న సమాచారం ప్రకారం ఒక లింగిడి వెంకటేశ్వర్లు గారు అనేటటువంటి వ్యక్తిని ఏదైతే గతంలో మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి సమయంలో రాజకీయాలకు ఆదర్శంగా ఉండేటటువంటి వ్యక్తి గుమ్మడి నరసయ్య లాంటి వ్యక్తులు కూడా, అంటే గుమ్మడి నరసయ్య గారు అన్నిసార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అట్లాంటి వ్యక్తులకు కూడా మీరు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలని కలెక్టర్ను డైరెక్ట్ మొహం పట్టుకుని అడిగిరు అనేది కూడా సమాచారం బయట చక్కర్లు కొడతా ఉంది. అసలు ఇందులో వాస్తవాలు ఉన్నాయా? అసలు నిజంగా గుమ్మడి నరసయ్య గారికి మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా?
గుమ్మడి నరసయ్య గారికి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి వివాదాలు లేవు. కానీ గుమ్మడి నరసయ్య గారు ఒక వ్యక్తిగతంగా మంచివాడు, ఆదర్శప్రాయుడు, నీతిగా బతుకుతాడు, ఎక్కడ అవినీతి చేయడు, అంతవరకు ఓకే, నేను ఒప్పుకున్నా. కానీ నేను వారి నియోజకవర్గంలో గుండాల్లో నేను ప్రిన్సిపల్గా పనిచేసేటప్పుడు నేను విద్యార్థులు ఆ ఏరియాలో కాపీ నడుస్తుంటే వాటిని అడ్డుకున్నా. వాటిని అడ్డుకున్నందుకు గుమ్మడి నరసయ్య గారు ఏం చేసినారంటే, మా ట్రైబల్స్ అండి, మేము పైకి రావాలంటే మేము ఇట్లనే ఉంటాం, మీరు దీన్ని ఇట్లా చేయడం కరెక్ట్ కాదని నన్ను డైరెక్ట్ అన్నాడు గుమ్మడి నరసయ్య గారు. అప్పుడు నేను చెప్పాను, మీరు ఎమ్మెల్యే స్థాయి నుండి మంచి చెప్పాలి కానీ చెడు చెప్పకూడదండి. నేను మాత్రం దీన్ని ఒప్పుకోను, మీరు చెప్పింది వినను. ఎట్టి పరిస్థితుల్లో నేను తేటతెల్లంగా ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తాను, చదువుకొని పైకి రావాలి, కష్టపడి పైకి రావాలి తప్ప దిడ్డి తర్వాత దొంగ తర్వాత, ముఖ్యంగా ట్రైబల్స్, బలహీన వర్గాల వారు, వెనకబడిన వర్గాల వారు కష్టపడి పైకి రావాలి తప్ప ఉచితంగా పైకి వచ్చేసి కాపీలు కొట్టి పైకి వచ్చేసి తప్పుడు చేసి పైకి వచ్చేస్తే వ్యవస్థ నాశనం అవుతుందని ఒక ప్రిన్సిపల్ మీద నేను కొట్లాడిన వారితోని. అందుకని వారు ఏం చేసినారంటే, నేను చెప్పింది వింటలేడు, లింగిడి వెంకటేశ్వర ఎక్కడి నుంచో వచ్చినాడు, నేను ఆదర్శ ఎమ్మెల్యేని, నా నియోజకవర్గం నేను ఉండకూడదు అని నా మీద కంప్లైంట్ ఇచ్చారు. ట్రైబల్ అడ్వైజరీ బోర్డులో కంప్లైంట్ ఇచ్చారు, స్టేట్ అడ్వైజరీ బోర్డులో కంప్లైంట్ ఇచ్చినారు, కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చినారు. ఎవరికి ఇచ్చినా ఏం చేయలేకపోయారు నన్ను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి. కేవలం ట్రాన్స్ఫర్ అనేది ఉపయోగించారు. అది కామన్, నాకు ఒక ఉద్యోగస్తుడిగా ట్రాన్స్ఫర్ కామన్. అందుకనే గుమ్మడి నరసయ్య గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అయినప్పటికీ ఒక విద్యాబోధన చేయటంలో వారి ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైంది నా మీద. పిల్లల్ని వదిలేయమన్నాడు, క్రమశిక్షణ చెప్పొద్దన్నాడు, చదువు చెప్పొద్దన్నాడు, కాపీలు కొట్టించమన్నాడు, నువ్వు అనుకూలంగా ఉండు వాళ్ళకన్నాడు. అది మాకు నచ్చలేదు. అది మా ధర్మం కాదు. నేను ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా ప్రిన్సిపల్గా ఉండేది నాకు నచ్చలేదు. అది మంచి పద్ధతి కాదు. అధికారులు కూడా ఒప్పుకున్నారు నేను చెప్పింది. ఏకైక ట్రాన్స్ఫర్ చేపిస్తే నష్టం ఏంటి నాకు? వాళ్ళు నష్టపోయినారు, వాళ్ళ ఏరియా నష్టపోయింది, వాళ్ళ జాతి నష్టపోయింది, వాళ్ళు పైకి రాకుండా అయ్యారు తప్ప నాకు వచ్చిన నష్టం ఉంది. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు, ఇంకో ఊరు కాకపోతే ఇంకో ఊరు, ఎక్కడైనా తిరుగుతాను, ఎక్కడైనా నేను ఉద్యోగం చేస్తాను, ఆ లక్ష్యంతో వెళ్ళాను అంతే తప్ప అక్కడ వారికి నాకు వైరుధ్యమని కాదు, వేరే ఉద్దేశం కాదు. అదేవిధంగా నేను నిఖర్సైన ఒక ఉద్యోగస్తుడిగా పనిచేసినాను తప్ప లాలూచి ఉద్యోగస్తుడిగా నేను పనిచేయలేదు. అదే వివాదం నాకైనా, అధికారులకైనా, నాయకులకైనా, గుమ్మడి నరసయ్యకైనా, ఇంకా వేరే వాళ్ళకైనా. ఆ విషయానికి వస్తే నేను ప్రిన్సిపల్గా 14 సంవత్సరాలు పనిచేశాను, లెక్చరర్గా 12 సంవత్సరాలు పనిచేశాను, పీజీటీ టీజీటీగా గురుకుల వ్యవస్థలో 31 సంవత్సరాలు పనిచేశాను. నేను ఎంటైర్ పీరియడ్ నక్సలైట్ ఏరియాలనే పనిచేసిన, ట్రైబల్ ఏరియాలనే పనిచేసిన. ఏటూరు నాగారం థిక్కెస్ట్ ఫారెస్ట్ నక్సలైట్ ఏరియా, ములుగు నక్సలైట్ ఏరియా, అశోక్నగర్ నక్సలైట్ ఏరియా, రంపచోడవరం నక్సలైట్ ఏరియా, అలాగే గుండాల నక్సలైట్ ఏరియా, ఆసిఫాబాద్ నక్సలైట్ ఏరియా, మరి వైజాగ్ నక్సలైట్ ఏరియా. మరి ఏరియాలో నేను చేశాను, నాకు ఎక్కడ నక్సలైట్ థ్రెటనింగ్ ఇవ్వలేదుగా నేను నిజంగా తప్పు చేస్తే. అయితే కాకపోతే నక్సలైట్లు మీకు థ్రెటన్ లేదని మీరు అంటా ఉన్నారు. అసలు ఆ నక్సలైట్లకు అన్నం, సద్యాన్నమైన ఉడకన్నమైన వండి పంపించేదే మీరు హెడ్ మాస్టర్గా చేస్తున్నటువంటి క్రమంలో ఆ బళ్ళలోనే వండి పిల్లలు కానీ మిగతా వాళ్ళు కానీ నక్సలైట్లకు మీ బళ్ళ నుంచే పోయేదని కూడా ఒకటి చర్చ ఉంది. అది అందులో వాస్తవాలు ఉన్నాయి. మరి మీరు ఇప్పటికి, ఎందుకంటే అన్ని కూడా నక్సలైట్ ఏరియాలో చేసిరు, మీరు దాదాపుగా పెద్ద పెద్ద నక్సలైట్లను కూడా ఎవరైతే మెయిన్ తలకాయలు ఉంటాయో వాళ్ళని కూడా మీరు డైరెక్ట్ లైవ్లో చూసినటువంటి క్రమం కూడా ఉండొచ్చు. మరి నక్సలైట్లకు నిజంగా లింగిడి గారు భోజనాలు కానీ వనభోజన కార్యక్రమాలు కానీ చేసినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయా? అసలు మీకు ప్రాణహాని అంటే నక్సలైట్ ఏరియా అంటే భయపడతారు. అసలు మీకు ఇంత రక్షణ కలవడానికి అంటే ఇన్ని ఏళ్ళు మీరు అక్కడ పనిచేసినప్పటికీ కూడా అన్ని సంవత్సరాలు ఎందుకు మీకు నక్సలైట్ల నుంచి థ్రెటన్ కాల్స్ రాలేదు? ప్రజా కోర్టులలో ఇట్లా ఏమైనా మీకు ఏమైనా అయినాయా ఇంతకుముందు గతంలో? నేను ప్రజా కోర్టులో 5 సార్లు వెళ్ళాను. కృష్ణసాగర్, భద్రాచలం, బూర్గపాటు మళ్ళీ చేరేటప్పుడు 3 సార్లు వెళ్ళాను. ఆసిఫాబాద్లో పనిచేసేటప్పుడు వెళ్ళాను, గుండాల్లో పనిచేసేటప్పుడు వెళ్ళాను, ఏటునాగంలో పనిచేసినప్పుడు వెళ్ళాను. వాళ్ళు పిలుస్తారు, వాళ్ళ ఏరియాలో మేము ఉద్యోగాలు చేస్తున్నాం, వాళ్ళ పిల్లలకు మేము చదువు చెప్తున్నాం. ఇది మొత్తం దేశమంతా, రాష్ట్రమంతా నక్సలైట్ ఉద్యమాలతోని అట్టడిగిపోతుంటే ఎంతమంది అధికారులు వెళ్ళారు, వచ్చారు, చర్చలు చేశారు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ గారు అయితే పిలిచే చర్చలు చేశారు. ఏంటి నాయన మీ ప్రాబ్లం ఏంటి అని పిలిచే అడిగారు. అట్టనే నేను కూడా వాళ్ళ ఏరియాలో ఉద్యోగం చేశాను కాబట్టి, వాళ్ళ పిల్లలకి అడ్మినిస్ట్రేషన్ చేశాను కాబట్టి వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వస్తే నన్ను ఏం అనలేదు, వాళ్ళు గౌరవంగా చూశారు, ప్రిన్సిపల్గా చూసినారు. సార్ మా లక్ష్యాలు ఇవి, మా వ్యవస్థ ఇది, మేము ఇట్లా పోరాటం చేస్తున్నాము, మీరు మద్దతు ఇవ్వండి అని వాళ్ళు చెప్పింది విన్నాం. అంతవరకే మేము చేయగలిగింది. మరి రాత్రిపూట వస్తే మేము వింటాం, వినకుంటే ఎట్లుంటాం? మేము ఉండేదే అడవిలో ఉంటున్నాము. మరి అట్లా అనుకుంటే రాజకుమారు సినిమా యాక్టర్ని కిడ్నాప్ చేశారు నక్సలైట్లు, మన వీరప్పన్ గారు, గవర్నమెంట్ దిగి రాలేదా?
అటనే ఎంతమంది నక్సలైట్లు కోరికలు కోరితే ప్రభుత్వం దిగి రాలేదా? వాళ్ళ కోరికలు నెరవేర్చలేదా? అట్లని కాదు, నేను వాళ్ళ ఏరియాలో పనిచేశాను కాబట్టి వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు, చేశారు. ఇక భోజనాలు, ఆహారాలు ఇవన్నీ విషయానికి వచ్చినట్టయితే ఆ ఏరియాల్లో ఈ భోజనాల కార్యక్రమం వాళ్ళు ఎక్కడ తింటారు? వాళ్ళు వంటరణ చేసుకుంటారు, లేదంటే అక్కడ ఉన్నటువంటి సోర్సెస్లో ఎక్కడ హాస్టల్స్ ఉన్నాయి, ఎక్కడ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఎక్కడ ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడ భోజనాలు ఉన్నాయి, వాళ్ళు వెతుకుతారు, వస్తుంటారు, అందరితో పాటు వాళ్ళు తింటారు. 1-2 సార్లు తిన్నారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మాకు తెలియదు, అది నైట్ టైంలో వస్తారు వాళ్ళు, ఆ వర్కర్స్కు ఇస్తారు, తాళాలు ఇస్తారు, వాళ్ళు వండుతారు, పెడతారు, మాకు తెలుస్తుంది. తెలిసినంత మాత్రం ఒక భోజనం తినిపోతారు వాళ్ళు, అంతకు తప్ప వాళ్ళు ఏం హాని చేయలేదు, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు మాట్లాడలేదు. తర్వాత నా మీద ఏదైనా కంప్లైంట్ పోయినా వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అని తెలుసుకొని నన్ను అప్రిషియేట్ చేశారు తప్ప ఎప్పుడు కూడా థ్రెటనింగ్గా ఇవ్వలేదు. ఎందుకంటే నక్సలైట్లు అనేవారు వాస్తవంగా వాళ్ళు కూడా పీడించబడి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సమాజంలో వాళ్ళు ఏమి ఉద్యమాలు చేయలేక ఈ రకంగా మనం ప్రజలకి సేవ చేద్దామని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత సరెండర్ అయ్యారు. ఇప్పుడు జనజీవన సంస్థలో ప్రభుత్వమే పిలుస్తుంది వాళ్ళందరినీ కూడా. అందుకనే వాళ్ళు ఎప్పుడు నా దగ్గరకు వచ్చిన మాట వాస్తవం, నేను పోయిన మాట వాస్తవం, కంప్లైంట్ వచ్చిన మాట వాస్తవం, నాతో మాట్లాడిన మాట వాస్తవం. మా దగ్గరకు వచ్చేవారు నెలకో, 2 నెలలకో, 3 నెలలకో. మరి మేము ఉండేదే వాళ్ళ ఏరియాలో, మొత్తం అడవిలోనే మా కాలేజీలు. ఏటూరు నాగారం అడవిలోనే ఉంది, కృష్ణసాగర్ అడవిలోనే ఉంది, రంపచోడవరం అడవిలోనే ఉంది, ఎక్కడ చూసినా అడవిలో ఉన్నాయి మా కాలేజీలు. అందుకనే వాళ్ళు కామన్గా వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. అది జగమెరిగిన సత్యం. నేను అబద్ధం ఆడితే వాళ్ళ దాచినటువంటి విషయం కాదు. మా స్కూళ్ళకు కూడా అప్పుడప్పుడు వచ్చేవారు వాళ్ళు. వచ్చి ఏదో పిల్లలతో మాట్లాడేది. వాళ్ళ కులాలు, వాళ్ళ జాతులు, వాళ్ళ బంధువులు అనేక మంది పిల్లలు ఉండేది. సార్ మేము మాట్లాడడానికి వచ్చినాం మా పిల్లలతో అనేది. సరే మాట్లాడుకోమని చెప్పేది మేము. అంతే తప్ప వాళ్ళు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, నేను వాళ్ళని ఎప్పుడు కూడా కోప్పడలేదు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నాం, మేము ప్రశాంతంగానే బయటపడ్డాం. మరి నేనైతే రాజ్యాంగ వ్యతిరేకంగా, ప్రభుత్వ ఉద్యోగికి వ్యతిరేకంగా ఎప్పుడైతే నేను ప్రవర్తించలేదు. ఒకవేళ ప్రవర్తించిన కొన్ని సందర్భాల్లో భోజనాలు పెట్టినా మా ఆఫీసర్లు కూడా చెప్పుకున్నాం, మా అధికారులకు కూడా చెప్పినాం, సార్ ఇట్లా నడుస్తుందంటే చూడనట్టు పోండి అని మా సలహాలు ఇచ్చినారు తప్ప ఎక్కడ కూడా మాకు ఇబ్బందులు అయితే మాకు ఎక్కడ జరగలేదు. అదే కాదు, వాళ్ళకి మేము పోలీసు వారైనా వాళ్ళైనా ఎవరైనా, నేను ఒక అడవిలో జీవించే ప్రిన్సిపల్గా ఉన్నాను కాబట్టి ఎవరు వచ్చి సాయం కోరినా మేము చేసేవాళ్ళం. పోలీసు వారు వచ్చి కూడా అనేక సార్లు, సార్ పిల్లల్ని పంపించండి, ఇగో ఈ కార్యక్రమం చేస్తున్నాం, తర్వాత రోడ్డు వేస్తున్నాము, కాలువలు తవ్వుతున్నాం అంటే వాళ్ళకు కూడా మేము పిల్లల్ని, ఎన్ఎస్ఎస్ ఉండేది మా దగ్గర, ఎన్సిసి యూనిట్ ఉండేది. మేము సామాజిక కార్యక్రమాల్లో కూడా పాఠశాలలు భాగం చేయాలి, కాలేజీలు కూడా సామాజిక కార్యక్రమంలో భాగం కావాలని కరికులమే ఉంది, ప్రభుత్వం కరికులమే ఉంది. దానిలో భాగంగా పిలిచినప్పుడు వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం తప్ప మేము నెగిటివ్ సెన్స్లో ఎక్కడ ప్రవర్తించలేదు. ఎప్పుడు ప్రవర్తించినా పాజిటివ్ సెన్స్లోనే ప్రవర్తించాం. వాళ్ళని కూడా నక్సలైట్లు అనే వ్యక్తులు కూడా మనుషులుగానే చూసాం. మరి వాళ్ళైతే మాకు థ్రెటనింగ్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు, మాకు ఎప్పుడు కూడా మమ్మల్ని కోపడలేదు. కాకపోతే కొన్ని డౌట్స్ ఉండేది వాళ్ళకు. సార్ మీకు ఎంత బడ్జెట్ వస్తుంది, ఎట్లా ఖర్చు పెడతారు, మరి ఇది మీ గురించి చాలామంది మీరు ఫ్రాడ్ చేస్తున్నారని అనుకుంటున్నారు, ఎంతవరకు నిజం ఏమిటి అంటే మేము అన్నీ చెప్పేవాళ్ళం, చూపించేవాళ్ళం. వాళ్ళు క్లారిటీగా సాటిస్ఫై అయ్యేది. ప్రిన్సిపల్ గారు బాగా చేస్తున్నారు, మంచిదండి, కొంచెం చూడనట్టు పోండి అని సలహాలు ఇచ్చేవాళ్ళు. అది మేము అప్పుడు అనేవాళ్ళం. తర్వాత మా అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగా మా సెక్రటరీ ఎట్లా ఆర్డర్ ఇస్తే ప్రభుత్వం ఆదేశాలు. ఇప్పుడు ఏదైతే రాజకీయాల్లోకి రావడానికి అయితే ఈ అన్ని కారణాలు మీరు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పారు. మరి నిజంగా ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం పక్కన పెడితే కనీసం సూర్యాపేట నియోజకవర్గంలోనైనా ఒక పక్కన, ఎందుకంటే చాలా వరకు కూడా రాష్ట్రం మొత్తం ఒక రకంగా రాజకీయాలు ఉంటే సూర్యాపేటలో కూడా చాలా మంది, కొంతమంది ఏమో కాంగ్రెస్ వాళ్ళు గతంలో ఏం చేయలేదు, కనీసం జగదీష్ రెడ్డి అన్న కొద్ది గొప్ప కనపడితేటన్న పనులు చేసినటువంటి, అంటే గంజాయి ఇవన్నీ పక్కన పెట్టినప్పటికీ కూడా కొన్ని సంఘటనలు పక్కన పెడితే కొంతవరకు జగదీష్ రెడ్డి పని చేసిందని చెప్పుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. లేదు సీనియర్ దామోదర్ రెడ్డి గెలిస్తే బాగుండని చెప్పుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు. మీరు ఇంకొక పక్క వీళ్ళంతా కాదు, వీళ్ళంతా అక్రమార్కులే, పొద్దున్నాక ఒకటి సాయంత్రం ఒక తీరు ఉంటుంది, తర్వాత పైసలు పంచుకునేటోళ్ళే, నిజంగా కొత్త రాజకీయాలు రావాలని మీలాంటి వాళ్ళు అందరూ కూడా అంటూ ఉన్నారు. మరి నిజంగా సూర్యాపేట నియోజకవర్గంలోనైనా కనీసం మార్పు వస్తుందని అనుకుంటా ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల పరిస్థితి ఏ విధంగా ఉండబోతా ఉంది? ఇప్పుడు సూర్యాపేట రాజకీయం విచిత్రంగా ఉందండి. ఏంటంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 సీట్లు ఉంటే 12 సీట్లు ఉంటే 11 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఒక సీట్ ఏమో ఇక్కడ జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ దొరికింది. గెలిచి తనకేం పవర్ లేకుండా, అధికారం లేకుండా, లెక్క చేయకుండా ఒక అచేతన స్థితిలో టెక్నికల్ ఎమ్మెల్యేగా జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. ఇక దామోదర్ రెడ్డి గారేమో ఓడిపోయి ప్రజల చేత తిరస్కరించబడి
కానీ ప్రభుత్వం ఓడిపోయిన ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా పెట్టేసి కార్యక్రమాలు చూడమని ఒక తప్పుడు పద్ధతి అవలంబిస్తుంది స్టేట్ గవర్నమెంట్. అందుకనే వారు ఇన్ఛార్జిగా ఉన్నానని ఇంకో పక్కన దామోదర్ రెడ్డి గారు రోజు ఏదో దర్బార్ నిర్వహించడము, ఆ ప్రజా పరిపాలన కూర్చోవడము ఇవన్నీ చేస్తాం. కానీ వీళ్ళిద్దరి వల్ల కూడా సూర్యాపేట రాజకీయం బాగుపడదు. వీళ్ళిద్దరు కూడా ఒకే డిఎన్ఏ ఉన్నవాళ్ళు, ఒకే మూసలో పెరిగిన వాళ్ళు. వీళ్ళ ఇద్దరి విధానము, వీళ్ళ పక్కనున్న వ్యక్తుల యొక్క విధానం ఏమిటంటే ఆస్తులు సంపాదించుకోవాలి, వ్యాపారాలు చేయాలి, ప్రోటోకాల్ ఉండాలి, తర్వాత మాకు అధికారం రావాలి అనే లక్ష్యం ఉన్న వ్యక్తులే తప్ప వీళ్ళ వల్ల ప్రజలకు వచ్చేటువంటి లాభం ఎటువంటి సున్నా. అందుకని నేను ఒకటే చెప్పదలుచుకున్న, సూర్యాపేట మళ్ళీ నాశనం అయిపోతుంది. ఇంతకుముందు ఒకరు పెత్తనం చేసి ఇప్పుడు ఇద్దరు పెత్తనం చేస్తున్నారు. ఇప్పుడు అధికారుల పరిస్థితి ఎట్టుందంటే టెక్నికల్గా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి పోవాల్సి వస్తుంది, తర్వాత ఇన్ఛార్జిగా ఉన్న దామోదర్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాల్సి వస్తుంది. పాపం అధికారులు అయోమయానికి గురవుతున్నారు ఇప్పుడు. అందుకనే సూర్యాపేట రాజకీయం చాలా భ్రష్టు పట్టిపోయింది. సూర్యాపేటలో ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా నేను గెలిస్తేనే తప్ప ఎవరు వచ్చినా కాంగ్రెస్ రాని, బీఆర్ఎస్ రాని, బీజేపీ రాని, ఎవరైనా రానియండి, ఇది అస్తవ్యస్తంగా అయిపోయింది. ఆల్రెడీ అయిపోయింది. నిధులను కూడా దోచుకోవడం జరిగింది. ఇవాళ ప్రజలందరికీ కూడా తప్పుడు విధానాలు చెప్తున్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, దామోదర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ప్రభుత్వం నియమించిన వ్యక్తిగా, అలాగే గెలిచిన జగదీష్ రెడ్డిగా మీరెందుకు బెల్ట్ షాపులు రద్దు చేయడం లేదు? ఇప్పటివరకు మీ వాయిస్ ఏది అసలు? ఇటు మంత్రి గారు మాట్లాడరు, అటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మాట్లాడరు, ఎమ్మెల్యే గారు మాట్లాడరు, మరి దామోదర్ రెడ్డి గారు మాట్లాడరు. మీరు బెల్ట్ షాపులు బంద్ చేయట్లేదు, ఎందుకు బంద్ చేయట్లేదు మీరు? అంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ ఎంకరేజింగ్. అందుకని మీ వల్ల సూర్యాపేట అభివృద్ధి చెందడం అనేది జరగని పని. ప్రజావాణి పార్టీ గెలవాలి, ప్రజావాణి పార్టీ వస్తేనే ఇక్కడ వికసిత భారత్ అని బీజేపీ వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు. నేను అంటున్నా, వికసిత ప్రజలు కావాలి ఇక్కడ. వికసిత ప్రజలు ఎట్లయితారు? మనం చెప్తే అవుతారు, మనం అభివృద్ధి చేస్తే అవుతారు, మనం మంచి మార్గం చెప్తే అవుతుంది. అందుకనే మంత్రిగా మన ఈ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే గారిని, తర్వాత దామోదర్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మంచి చెప్పండి, ప్రజలకి చైతన్యం చేయండి, ప్రజలకి తప్పేందో చెప్పండి, రైట్ ఏందో చెప్పండి. అట్లా మీరు చేయాలి తప్ప ఈ సూర్యాపేటను ఈ ఇద్దరి వల్ల కాదండి. నా ఉద్దేశంలో ప్రజావాణి పార్టీ సరి అయిన పార్టీ. ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా నేనున్నాను. నాకు ఎటువంటి ఆస్తులు సంపాదించుకోవాలనో, క్రిమినల్ కేసులు తప్పించుకోవాలనో, లేకపోతే ప్రోటోకాల్ కావాలనో కోరుకునే వ్యక్తిని కాదు. రాజ్యాంగపరంగా పరిపాలన జరగాలి, ప్రజలు అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో మేము పోతున్నాం. కాబట్టి సూర్యాపేట రాజకీయం ఇవాళ రసవత్తరంగా జరుగుతుంది. రేపు చూడండి, రేపు రాబోయే ఎన్నికలు చూడండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎలక్షన్లో మొన్న ఏం జరిగింది? రమేష్ రెడ్డి గారికి ఏదో టికెట్ ఇస్తామని ఆ ఒప్పందం చేసుకోరు. ఇవాళ ఎవరు వస్తున్నారు టికెట్కు పోటీ? జానారెడ్డి గారు కుమారులు వస్తున్నారు, ఇంకొక ఆయన వస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం కుమ్మలాట పార్టీ మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో. అలాగే బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించబడ్డారు ప్రజలు. అంతటా ఎమ్మెల్యేలు ఓడిపోయినారు కాబట్టి వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మాకు ఆశ ఉన్నది, ఖచ్చితంగా ప్రజలు మారుతారు. ప్రజలకు మంచి చెప్పే పార్టీ ప్రజావాణి పార్టీ, ప్రజల వెంట ఉంటుంది ప్రజావాణి పార్టీ. కాబట్టి మాకు లాభం జరుగుతుంది, మేము గెలుస్తామని అయితే మేము భావిస్తున్నాం. మరి రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నేను బరిలో ఉంటున్నాను. అటు నల్లగొండలో ఉంటున్నాను, భువనగిరిలో ఉంటున్నాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విషయంలో కూడా ప్రజావాణి పార్టీ పోటీ చేస్తుంది. మాకు చురుకైన వ్యక్తి, మంచి యువకుడు కనుక దొరికినట్టయితే మేము బీఫారం ఇచ్చి అతనికి ప్రచారం చేసి గెలిపించుకుంటాం. ఒకవేళ ఎవరూ రాకపోతే మా పార్టీలో ఉన్నటువంటి ఒక సభ్యున్ని మేము ప్రజావాణి పార్టీ తరఫున మేము పోటీ చేస్తామని సందర్భం చేస్తున్నాం. మరి సూర్యాపేట జిల్లా ప్రజలకి, నల్లగొండ జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఒక్క అవకాశం ప్రజావాణి పార్టీకి ఇవ్వండి. ఒక్కసారి గెలిపించండి. పరిపాలన అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి, పేదవాడి బతుకు అంటే ఏంటి, క్రిమినల్ యొక్క వాడికి ఇచ్చే శిక్ష ఏంటో నేను చూపిస్తానని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే క్లియర్గా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు మిగతా వాళ్ళు వీళ్ళంతా కరెక్ట్ లేదు, ప్రజావాణి పార్టీ వస్తేనే మంచిగా ప్రజలకు న్యాయం జరుగుతుంది, వికసిత ప్రజలు కావాలంటే ప్రజావాణి కావాలని మీరు అంటా ఉన్నారు. అవును. మరి మీరు గతంలో ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో అయితేంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా మంది కూడా బహుజనవాదం అని ముందుకు వస్తూ ఉంటారు. తర్వాత అంటే అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని పైకి వచ్చి తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించి మళ్ళా దండాలు పెట్టేటటువంటి కార్యకర్తలుగా లేదంటే నాయకులుగా మిగిలి చేసేటటువంటి కార్యక్రమాలు అనేక మంది చేస్తా ఉన్నారు కొంతమంది. మరి మీరు యువకులకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? ఇప్పుడు ప్రజావాణి పార్టీ తరఫున ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి యువతకు 25 నుంచి 30 సంవత్సరాలు అట్లా లేదంటే 35-40 వరకు ఉన్నటువంటి అంటే కొత్త రక్తానికి మీ ప్రజావాణి పార్టీ ఎందుకు అవకాశం ఇవ్వలేకపోతా ఉంది అన్ని నియోజకవర్గాల్లో కూడా? ఇప్పుడు మరి పార్లమెంట్ బరిలో కూడా మీరేముంటా అన్నారు,
మరి అక్కడ మీ బదులు మరి ఇంకొక యువకులను తీసుకొచ్చే అవకాశం ఇవ్వచ్చు కదా, అక్కడ నల్గొండ నుంచి భువనగిరి నుంచి అని చెప్తా ఉన్నారు. యువకులకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? మేము అసలు ప్రజావాణి పార్టీలో యువకులందరినీ చేరమంటున్నాం, ప్రశ్నించేవారిని చేరమంటున్నాం, జర్నలిస్టులను చేరమంటున్నాం, నీతివంతులను చేరమంటున్నాం, విజ్ఞానవంతులు చేరమంటున్నాం. మా తలుపులు తెరిచే ఉన్నాయి. కానీ ఈ ధన రాజకీయంలో చాలామంది పార్టీ ఖర్చు పెడితే వస్తాం లేకుంటే లేదన్న అభిప్రాయాలు వెలుపుస్తున్నారు. మరి పార్టీ ఫండ్ ఇవ్వలేదు, మా దగ్గర డబ్బులు లేవు. అందుకని అటువంటి చైతన్యం కలిగిన వ్యక్తులు కనుక వస్తే ప్రజావాణి పార్టీ ఖచ్చితంగా అందరికీ టికెట్లు ఇస్తుంది, ఇవ్వలేని ముచ్చటే లేదు. ఇక పార్లమెంటు విషయానికి వస్తే నేనేందుకు పోటీ చేయదలుచుకున్నాను అంటే, పార్లమెంటు ఎంపీ సీట్ అనేది కొంచెం పెద్ద సీటు, కొంచెం అనుభవీకుడు కావాలి, పార్లమెంట్లో గలమిప్పగలగాలి. నల్లగొండ సమస్యలు, సూర్యాపేట సమస్యలు, భువనగిరి సమస్యలు గలమిప్పే అవకాశం ఉండాలి, ధైర్యం ఉండాలి, విజ్ఞానం ఉండాలి, తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశం. అటువంటి అభ్యర్థి అయితే బాగా మాట్లాడుతున్న ఒక ప్రిన్సిపల్ మీద నేను పోటీ చేస్తున్నాను. మరి మొదటి నుంచి కూడా నేను చట్టసభల్లోకి వెళ్ళడం ఒక లక్ష్యంతో ఉన్నాను కాబట్టి, పార్టీని కూడా పెట్టినాను కాబట్టి నేను పోటీ చేద్దామని నేను అనుకున్నా. మరి మిగతా సీట్లు ఉన్నాయి కదా, మిగతా పార్లమెంట్ సీట్లలో మేము యువకులకే ఇస్తున్నాం, రమ్మనండి ఇస్తాం. సూర్యాపేట ఒక భువనగిరి నల్లగొండ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకు అడగాలి? మిగతా సీట్లు కూడా ఉన్నాయి కదా, మనకున్న 13 సీట్లో 15 సీట్లో ఉన్నాయి. మరి మిగతా సీట్లంతా యువకులు పోటీ చేయండి, మేము వద్దంటలేదు కదా. రండి, కమ్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అండ్ ప్రజావాణి పార్టీ అండ్ టేక్ ది బీ ఫారం ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము అదే చెప్తున్నాం, ఇక్కడ రావాలి మీరు. మేము ఇవ్వట్లేదని కాదు, రావడం లేదు యువకులు. రానప్పుడు మేమేం చేయాలి? ఇక అందుకనే మాకున్న సోర్సు ప్రకారంగా మా అభ్యర్థులను పెడుతున్నాం, నేను పోటీ చేస్తున్నాను. నిజంగా మాకు ఈ సమాజాన్ని బాగు చేసే యువకులు కనుక దొరికినట్టయితే నేను పక్కకే పోతా. నేను నాకేం పెద్ద పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఏం లేదు. కానీ దొరకని పరిస్థితుల్లో, రాని పరిస్థితుల్లో, పోరాటం చేసే పరిస్థితుల్లో, నీతివంతులు దొరకని పరిస్థితుల్లో, హోల్ హార్టెడ్గా 24 అవర్స్ డెడికేటెడ్గా పాలిటిక్స్లో పనిచేసేటువంటి వ్యక్తులు దొరకనప్పుడు నేను దిగుతున్నాను. ఎందుకంటే నేను వయసులో పెద్దవాడిని, విజ్ఞానంలో పెద్దవాడిని, చదువులో ఎక్కువగా చదువుకున్నాను. అనేక సామాజిక సమస్యల మీద నాకు ఒక పట్టున్నది. అదేవిధంగా నేను 14 జిల్లాల్లో పనిచేశాను, ట్రైబల్ ఏరియాలో పనిచేశాను, ప్లెయిన్ ఏరియాలో పనిచేశాను. అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దాను. కష్టం అంటే ఏంటి, పేదరికం అంటే ఏంటి, ఇబ్బందులు అంటే ఏంటి, అపాయం అంటే ఏమిటి, చట్ట ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది, అన్నీ మేము ఆకలింపు చేసుకున్నాను. కాబట్టి నేను పార్లమెంట్కి వెళ్తే భావితరాల వారికి, యువకులకి మంచి చేద్దామని ఉద్దేశంతో నేను వెళ్తున్నాను తప్ప వ్యక్తిగత లాభం కోసం అయితే నేను పోరాటం చేయడం లేదు. ఇది మొత్తానికైతే లింగిడి వెంకటేశ్వర్ గారు ఫైనల్గా ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే యువత ఇంకా రాజకీయాల్లోకి రావాలి అన్నటువంటి చైతన్యం ఇంకా కూడా రావట్లేదు. కాకపోతే నాదైతే లక్ష్యం ఉన్నదో క్లారిటీగా ప్రజా సమస్యల్ని ఖచ్చితంగా సమస్యలన్నీ కూడా తీర్చాల్సినటువంటి పరిస్థితి రావాలంటే ఖచ్చితంగా ప్రజాభవాని పార్టీ వస్తేనే అవుతుందని కూడా క్లారిటీగా చెప్తా ఉన్నారు. యువకులంతా కూడా మీరు ముందుకు రాండి, నేను ఒక అడుగు వెనక్కేసి మిమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత నాది, నా భుజాలపై చేసుకొని నడిపించేటటువంటి బాధ్యత నాదని కూడా లింగిడి వెంకటేశ్వర్ గారు క్లియర్గా చెప్తాను. అవసరమైతే నేనేదైతే నల్గొండ కానీ భువనగిరి కానీ పార్లమెంట్లో బరిలో ఉంటా అని ప్రకటించినో త్యాగం చేయడానికి కూడా, అంటే యువకులు ముందుకు వస్తే త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. యువతలో ఇంకా మార్పు రావట్లేదు, చైతన్యం చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసుకుంటూ వస్తా ఉన్నా. ఎప్పటికైనా మారుతారు. మా జిల్లా ప్రజలే కాదు, మా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మారుస్తా అని చెప్తా ఉన్నారు. మరి చూడాలి తెలంగాణ రాష్ట్రాన్ని లింగిడి వెంకటేశ్వర గారు ఎట్లా మార్చబోతా ఉన్నారు అనేటువంటి అంశాన్ని. అదేవిధంగా భువనగిరిలో ఏదైతే కుటుంబాలే మా కుటుంబంలో అయ్యకు కొడుకు ఎమ్మెల్యే అయితే అయ్యకు ఎంపీ కావాలి, అయ్యే ఎంపీ అయితే కొడుకు ఎమ్మెల్యే కావాలి, లేదంటే మన వాళ్ళకి స్థానిక సంస్థలు కావాలని కొట్టుకున్నటువంటి రాజకీయాలు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఖచ్చితంగా కొత్త రాజకీయం రావాలి, యువకులంతా ముందుకు రావాలని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి చూడాలి మరి యువకుల్లో చైతన్యం వస్తుందా రాదా. ఇప్పటికైనా సరే ప్రజావాణి పార్టీ తరఫు నుంచి ఒకటే చెప్తా ఉన్నారు క్లియర్గా, యువకులారా మీరు ముందుకు రండి, నేను నడిపిస్తా అంటా ఉన్నారు. మరి చూడాలి మరి ప్రజలందరూ ఆశీర్వాదం ప్రజావాణి పార్టీకి ఏ విధంగా అందిస్తారనే అంశాన్ని. మొత్తానికైతే లింగిడి వెంకటేశ్వర్లు గారు క్లియర్గా ఒకటే చెప్తా ఉన్నారు, నా పోరాటాన్ని ఆపేటటువంటి ప్రసక్తే లేదు, ఖచ్చితంగా బరాబర్ బరిలో ఉంటా, గెలిచి తీరుతా అని చెప్తా ఉన్నారు. మరి చూడాలి పార్లమెంట్లో తన గలాన్ని వినిపిస్తా అని కూడా చెప్తా ఉన్నారు. ఏ విధంగా ఉండబోతా ఉందనేటటువంటి అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మొత్తానికైతే రాజకీయ పార్టీలు అన్నింటిలో కూడా ప్రతి సమస్యను కూడా బయటికి తీసుకొచ్చేటువంటి క్రమంలో లింగిడి వెంకటేశ్వర్లు గారు మాత్రం ఒక అడుగు ముందే ఉంటారు ప్రతిసారి కూడా. మరి పార్లమెంటు ఎన్నికల బరిలో ఏం జరగబోతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. సూపర్.